తిరుపతిలో హిందూ గర్జన నిరసన ర్యాలీపై రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా ఈ ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ సాధు పరిషత్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. శ్రీవారి సేవకులను టీడీపీ జెండాలు మోసేవారుగా మార్చేస్తారా అని మండిపడ్డారు. తిరుపతిలో ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ గర్జన నిరసన ర్యాలీపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్న సమయంలో ఈ ర్యాలీకి అనుమతి ఎలా ఇచ్చారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై కేసులు నమోదు చేసే పోలీసులు ఈ కార్యక్రమానికి మాత్రం అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరారు. దొంగ సన్నాసి వెధవల మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? అలిపిరి దగ్గర కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టాలనా లేదా? అక్కడ శ్రీవారి భక్తులకు ఆటంకం కలిగించినటువంటి వాళ్ళ మీద స్పష్టంగా మొత్తం వీడియోలన్నీ బయట వచ్చేసే కదా. వాళ్ళ మీద ఎందుకు 30 యాక్ట్ అమలు పరచలా? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలా? వాళ్ళు మాట్లాడినటువంటి పచ్చి బూతుల మీద ఎందుకు మీరు కేసులు పెట్టలా? ఏపీ సాధు పరిషత్ను అధికార పార్టీకి అనుబంధ సంస్థగా మార్చేశారని భూమన ఆరోపించారు. కొందరు స్వామీజీలు కాషాయ వస్త్రాలు ధరించి రాజకీయ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వసంగ పరిత్యాగులు రాజకీయాలు మాట్లాడటం ఏంటని నిలదీశారు భూమన. చంద్రబాబుకు భక్తుడు, ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా? రోజు కొండ మీద బ్లాక్లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారిని గురించి, నా గురించి మాట్లాడతాడు. సాయి భక్త సంఘానికి కసాయోడు అధ్యక్షుడైతే ఎట్లుంటుందో ఈ నారాయణ ఈ సాధు పరిషత్ అనే సంస్థకు అధ్యక్షుడైతే అట్నే ఉంటుంది. శ్రీవారి సేవకులను రాజకీయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై కూడా భూమన తీవ్ర ఆరోపణలు చేశారు. భక్తి సేవలో పాల్గొనే సేవకులను రాజకీయ జెండాలు మోసే స్థాయికి తీసుకెళ్లడం బాధాకరమన్నారు. తిరుమల పవిత్రతను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు. అదే సమయంలో హిందూ ధర్మ పరిరక్షణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ సేవలను గుర్తు చేశారు. ఎస్వి వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు, అఖండ హరినామ సంకీర్తన ప్రారంభం, హిందూ ధర్మ ప్రచారం కోసం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ హయాంలోనే జరిగాయన్నారు భూమన. శ్రీవారి సేవకులను టీడీపీ జెండాలు మోసే కూలీలుగా మార్చినటువంటి ఘనత బీఆర్ నాయుడు, టీవీ5 నాయుడు, వీళ్ళందరినీ కూడా శ్రీవారి సేవకులను టీడీపీ జెండా మోసే కూలీలుగా నిన్న మార్చి ప్రదర్శన చేసినాడు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు ఉపయోగపడే వాళ్ళు కాదు. మొత్తానికి తిరుపతిలో జరిగిన హిందూ గర్జన ర్యాలీ రాజకీయ, మతపరమైన చర్చలకు దారితీసింది. ర్యాలీ నిర్వహణ, అనుమతులు, శ్రీవారి సేవకుల వినియోగం వంటి అంశాలపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.